ప్రైజ్ ద లార్డ్. ఈరోజు జీవపు మాట యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. బుక్ ఆఫ్ జేమ్స్ 4th chapter 4th verse. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. ఈ adulterers and adulteresses, know ye not that the friendship of the world is enmity with God? Whosoever therefore will be a friend of the world is the enemy of God. వ్యభిచారులారా అని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను సంబోధిస్తున్నాడు. దేవుని ప్రజలను వ్యభిచారులారా అని ఎందుకు సంబోధిస్తున్నాడు అంటే, వారు దేవుని ప్రేమించడం కంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. అది దేవుడు సహించలేకపోతున్నాడు. అందుకే వ్యభిచారులారా అని సంబోధిస్తున్నాడు. అంటే వారికి లోకము వైపు ఆకర్షణ ఉన్నది. దేవునితో ఉన్నట్టే ఉన్నారు, దేవుని కలిగి ఉన్నారు, కానీ లోకము వైపు వారు మొగ్గు చూపుతున్నారు. అది దేవుడు సహించలేడు. అందుకే ఆయన మనయందు నివంసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా అపేక్షించునా అని లేఖనము చెప్పినది వ్యర్థమని అనుకొంచున్నారా? కాదు, కానీ దేవుడు ఎక్కువ కృపనిచ్చును. అంటే గాడ్ బికమ్స్ జెలస్ వెన్ యూ లవ్ ద వరల్డ్ మోర్ దాన్ హిమ్. అంటే వ్యభిచారులారా అని సంబోధించిన మాట కేవలము శారీరక సంబంధమైన లైంగిక వ్యభిచారం గాక ఆధ్యాత్మిక సంబంధమైన విగ్రహారాధనను దృష్టిలో ఉంచుకొని దేవుడు హెచ్చరిస్తున్నట్లు మనం గమనించాలి. పాత నిబంధనలో ఈ భావమును మనం ఇలా గుర్తిస్తున్నాం. దేవుడు భర్తగాను, ఇశ్రాయేలీయులు భార్యగాను, ఇతర దేవతలను పూజించడం వ్యభిచారంగాను వర్ణింపబడినది. 10 ఆజ్ఞల్లో కూడా మనం మొట్టమొదటి ఆజ్ఞని దేవుడనే యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ఆయనను ప్రేమించాలని. ఈ లోక స్నేహము దేవునితో వైరమని హెచ్చరిస్తున్నాడు. చాలామంది ద్విమనస్కులు మనం గమనిస్తే ద్విమనస్సు కలిగి ఉంటారు. వారికి దేవుడు కావాలి, లోకం కావాలి. వారికి దేవుడిచ్చే ఆశీర్వాదాలు కావాలి, లోకం ఇచ్చే భోగభాగ్యాలు కావాలి. గంగిరెద్దు మనకు తెలుసు కదా, అది అటు సై అంటది, ఇటు సై అంటది. అమ్మకు దండం పెట్టమంటే అమ్మకు దండం పెడుతుంది, అయ్యకు దండం పెట్టమంటే అయ్యకు కూడా దండం పెడుతుంది. విశ్వాసులు అలా ఉండడానికి వీలు కాదని ఆత్మదేవుడు ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరం అని హెచ్చరిస్తున్నాడు. అంటే ఈ లోకాన్ని ఎలా ద్వేషించగలం? పరిశుద్ధాత్ముడు ఏమని బోధిస్తున్నాడు? దేవుడును కలిగిలేని లోకము నువ్వు దేవుని కంటే ఎక్కువగా ప్రేమించరాదు. ఈ లోకం దేవుని ద్వేషిస్తుంది, నువ్వెందుకు లోకాన్ని ప్రేమించాలి? ఈ లోకంలో ఉన్నవారు దేవుని ప్రేమించరు, వారు లోకాన్ని ప్రేమిస్తారు. కాబట్టి దేవుని బిడ్డగా నీవు దేవుని ప్రేమించాలి, లోకాన్ని ప్రేమించకూడదు. లోకాన్ని ప్రేమించేవారు దేవుని ప్రేమించలేరు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో, ఎవడునో 2 యజమానులకు దాసుడు కాలేడు, ఒకరిని ప్రేమిస్తాడు మరి ఒకరిని ద్వేషిస్తాడు. ఎవడునో దేవునికి సిరికిని దాసులు కాలేరు అని మత్తయి 6:24లో మనం చూస్తున్నాం. నో మ్యాన్ కెన్ సర్వ్ 2 masters. అటు దేవుడు, ఇటు లోకం. గాడ్ హేట్స్ ద డబుల్ మైండెడ్. దేవుడు ద్విమనస్కులను ద్వేషిస్తాడు. దేవుడు మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడునంతగా అపేక్షించునా అని ప్రశ్నిస్తున్నాడు. మత్సరం అంటే అసూయ, జెలస్. గాడ్ బికమ్స్ జెలస్ వెన్ హిస్ చిల్డ్రన్ టర్న్ టు ద వరల్డ్. తనను విడిచి లోకం వైపు మళ్ళినప్పుడు దేవుడు ఆత్మలో మత్సరపడతాడంటే రోషము గల దేవుడు కదా, పౌరుషము గల దేవుడు. మనం ఒక పాట ఇట్లా వాడుతాం, పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వత పునాదులు వణికెను. భూమి పునాదులు, పర్వతాలు కూడా కదిలిపోతుందంట దేవుడు ఒక్కసారి తన కోపాగ్నిని కుమ్మరించినప్పుడు. అయితే దేవుడు తన ప్రజలు తనను విడిచి లోకమును సహించడం, ప్రేమించడం, స్నేహించడం సహించలేడు అని మనం అర్థం చేసుకోవాలి. అది మత్సరం అసూయతో కాదు, దేవునికి మత్సరం ఉన్నందుకు కాదు, మన ఎడల ఆయనకున్న విశేషమైన ప్రేమను బట్టి అన్నమాట. He loves us so much that he cannot bear when his children turn to the world. మన ఎడల ఆయనకున్న విశేషమైన ప్రేమను బట్టి. చూడండి, ప్రేమించే తల్లిదండ్రులు తమ పిల్లలు చెడిపోవడం ఎప్పుడు సహించరు కదా.
అలాంటిదే దేవుని ప్రేమ. ఏ భర్త కూడా తన భార్య పరపురుషుని చూస్తుంటే ఓర్చుకోలేడు, సహించలేడు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రం గలదంట. తన భార్య, కట్టుకున్న భార్య పరపురుషుని ప్రేమిస్తుంటే ఏ భర్త ఓర్చగలడండి? పోనీ తన భర్త ఇంకో స్త్రీని చూస్తే భార్య కూడా సహించగలుగుతుందా? అంటే భార్య భర్తల మధ్యలో ఉన్న ప్రేమ అంట దేవుని ప్రేమ, దేవుని ప్రజలతో ఉన్న ప్రేమ అలాంటిది. అవును, ఆయన వరుడు, మనం వధువు సంఘం కదా. పరమగీతాల గురించి వరుస నేను వివరించినాను. 40 రోజులు సిలువ ధ్యాన దినాలు యూట్యూబ్లో పోస్ట్ చేస్తూనే ఉన్నాం ఇంకా. అంటే ద సో మచ్ లవ్ బాండ్ బిట్వీన్ గాడ్ అండ్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలను తన భార్యగా, తన సొత్తుగా, తనదిగా ఎంచుతున్నాడు. ఎంత ప్రేమిస్తే మన కొరకు ప్రభువు తన ప్రాణం పెట్టినాడు. ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన ప్రభు మనకున్నాడు. కాబట్టి మనకు లోక స్నేహం అవసరం లేదు, మనం దేవుని ప్రేమించాలి. అందుకే దేవుని విడిచి లోకం వైపు తిరిగే వాళ్ళను వ్యభిచారులారా అంటున్నాడు. అది ఘాటుగా ఉంది ఆ సంబోధన. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడి లోకంతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఈ మాట మనం గమనించాలి. అంటే ఈ లోక స్నేహము దేవునితో వైరమని, విశ్వాసము వినయము చేత మనము దేవుని కృపను అడిగించినప్పుడు ఆయన తన ప్రజలకు తన కృపను అనుగ్రహించునంటున్నాడు. అంటే లోకంతో దేవుణ్ణి ప్రేమిస్తూ లోకంలో ఎలా జీవించాలో దేవుడు మనం వేడుకున్నప్పుడు కృపను అనుగ్రహించి భక్తి మార్గంలో ఆయనను హత్తుకునే రీతిగా ఆయనతో కలిసి నడవడానికి దేవుడు కృపనిస్తాడు. యేసురమున అనుకున్న శిష్యుడు యోహాను కూడా తన పత్రికలో, ఆయన రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో కూడా మీరు చూస్తారు. ఇది 1 John 2nd chapter 15, 16, 17. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినట్ల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచినది, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరం నిలుచును. లోకంలో ఉన్నాము, మరి లోకంలో ఉన్న కార్యాలను ప్రేమించొద్దు, మాకు అది కలిగి ఉండొద్దు అని అంటున్నారా? అంటే అలా కాదు. పరిశుద్ధ గ్రంథము మనకేమని సెలవిస్తుందంటే మొదట దేవుని ప్రేమించాలి. మొదట దేవుని రాజ్యమును, నీతిని ప్రేమిస్తే నీకు కావలసినవన్నీ దేవుడే అనుగ్రహిస్తాడు. దేవుడు పటజాలనంతగా దీవించే దేవుడు కదా. నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది దేవుడు నిన్ను అన్ని విషయంలో వర్ధిల్ల చేస్తాడని వాగ్దానం ఉంది కదా. నువ్వు లోకము వెంబడి వెళ్లకుండా దేవుని వెంబడించాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే లోకము తాత్కాలికమైంది, నువ్వు దేవునితో నిరంతరము నివసించబోతున్నావు. అందుకే ఈ లోకంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అందుకే పౌలు భక్తుడు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో మీరు పైనున్న వాటి మీదనే ఆశ కలిగి ఉండాలి. కొలస్సీ 3లో మనం చూసాం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకొనకుడి. ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. ఎవ్రీథింగ్ దట్ యు లవ్ మోర్ దెన్ గాడ్ బికమ్స్ ఎ డేంజర్, ఎ థ్రెట్ టు యువర్ లైఫ్. నువ్వు దేవుని కంటే ఈ లోకంలో దేన్ని ఎక్కువగా ప్రేమిస్తావో అది నీకు ప్రమాదం తీసుకొస్తుంది. అది నీ జీవితానికి ఒక గొప్ప అపాయం తీసుకొని వస్తుంది. నేను వార్తల్లో చదివినాను, ఒక సహోదరి 10-12 తులాల బంగారం మెడ చుట్టేసుకొని తన భర్తతో పిలియన్ రైడర్గా వెనుకుండి వెళ్తుంది. ఒక ఫంక్షన్కి వెళ్తుంది. 10-12 తులాల బంగారు గొలుసు, పుస్తెతాడు ఇవన్నీ ఉన్నాయంట. అయితే మంచి వస్త్రాలు వేసుకొని చక్కగా ముస్తాబై పోతుంది, పెళ్ళికి పోతుంది. పాపం భర్త ముందున్నాడు, ఆమె వెనుకుంది స్కూటర్లో. 2 దుర్మార్గులు అది పసిగట్టి బైక్ మీద స్పీడ్గా వచ్చి ఆమె మెడలో ఉన్న ఆ గొలుసులను ఒక్కసారి లాగుతున్నారు, అది తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అది చాలా బరువు ఉన్నది. అప్పుడు ఆమె తట్టుకోలేకుండా మెడంతా కాటులు పడి ఆ స్కూటర్ మీద నుండి ఆమె కింద పడిపోయి తల పగిలి అక్కడే చనిపోయింది అనమాట. అంటే అది వార్తల్లో చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగింది.
బంగారం అంటాము, అదంటాము, ఇదంటాము, కానీ ఎంత కీడు తీసుకొస్తుంది, ఎంత విపత్తుకరమైనవి ఇవన్నీ అని గుండె దేవునితో నింపుకుంటే అంతకంటే మించిన స్వాస్థ్యం ఏదుంది. కొందరు స్త్రీలు ఇంట్లో గోల పెడుతుంటారు, నాకు 4 వరుసల గోల్స్ కావాలి, నా చేతికి బంగారు బ్రేస్లెట్ కావాలి, నాకు గాజులు కావాలి, నాకు అది కావాలి, నీకు ఇది కావాలి. ఈరోజు దేవుని సేవకురాలుగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, గద్దిస్తున్నాను. నువ్వు బంగారంను కాదు ప్రేమించేది, నువ్వు దేవుని ప్రేమించు. బంగారంతో కాదు నువ్వు నీ శరీరాన్ని అలంకరించుకునేది. దేహము దేవుని ఆలయం, పరిశుద్ధాత్మక నిలయం. ఫిల్ యువర్ హార్ట్ విత్ గాడ్. ఎంత నిధి దేవుడు నీకు తోడుంటే. మార్క్ 8:36 ప్రభు ఒక మాట సెలవిస్తాడు, ఒకటి సర్వ లోకమును సంపాదించుకొని వాని ఆత్మను పోగొట్టుకుంటే వాని వల్ల ఏం ప్రయోజనం, ఏం ప్రయోజనం. నన్ను చాలా బంగారం ఉన్న ఒక ఇంటికి పెళ్లి చేసి ఇచ్చినారు. నేను పుట్టింది ఒక దైవదాసుని కుటుంబంలో పుట్టాను, కానీ వివాహం చేసి ఇచ్చింది ఒక ధనికుని ఇంటికి. నేను అక్కడ పోయినప్పుడు అందరూ బంగారం వేసుకొని ఉన్నారు, నాకు ఒక్కదానికి బంగారం లేదు. అయితే మా మరుదులు అడిగినారు నన్ను, ఏంటి వదినా మీరు ఇలాగున్నారు? నేను అన్నా, నిలువెత్తు నేను బంగారంని, నాకు దేవుడు ఉన్నాడు నా హృదయంలో అని చెప్పినప్పుడు నవ్వినారు. అవును, ఐఎమ్ ఫుల్ ఆఫ్ గోల్డ్ బికాజ్ గాడ్ ఈజ్ ఇన్ మీ అని చెప్పినాను. అంటే చూడండి, బంగారం మీద ఆశ దేవుడు అప్పుడే తొలగించినాడు. ఎందుకంటే ఒక సేవకుని గృహంలో పుట్టినాను, చాలా బంగారం ఆశించినాను. యవన ప్రాయంలో బంగారం వేసుకోవాలని, బంగారంతో పొదుగబడాలనుకున్నాను. కానీ ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నానో, గోల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఎ మెటల్, అదొక లోహమే. కానీ దాన్ని ధరించుకొని నేనేంటి, నాకు దేవుడు కావాలి. ఐ వాంట్ గాడ్ ఇన్ మై లైఫ్. దేవుడే నాకు భూషణంగా ఉంటాడు, దేవుడే నాకు నెక్లెస్గా ఉంటాడు, దేవుడే నా ఆభరణం. ఎవడు దొంగలించగలడు? ఏ అపాయం నాకు సంభవించదు, ఏ కీడు నాకు రాదు. గాడ్ ఈజ్ మై ఆర్నమెంట్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే వ్యభిచారులారా, ఈ అడల్టరర్స్, డోంట్ యు నో దట్ ద ఫ్రెండ్షిప్ ఆఫ్ దిస్ వరల్డ్ బికమ్స్ ఎన్ ఎనిమిటీ విత్ గాడ్. అటు దేవుడు కావాలి, ఇటు లోకం కావాలి. నెమ్మది ఉండదు. పెదవులతో దేవుని ఘనపరుస్తారు, పెదవులతో అంటారు దేవుడు లేకుంటే నేను బ్రతకలేను, పెదవులతో ఆరాధిస్తారు. అందుకే దేవుడు అంటాడు, ఈ ప్రజలు నన్ను పెదవులతో మాత్రమే ఆరాధిస్తున్నారు, వారి హృదయం అంతా లోకంతో నిండింది, చాలా దూరంగా ఉన్నారు నాకు. లిప్ సర్వీస్ అంటారు ఇంగ్లీష్లో, లిప్ సర్వీస్. గట్టి పాటలు పాడతారు, గట్టి చప్పట్లు పడతారు, గట్టి హల్లెలూయా అంటారు. లోకంతో నిండిన హృదయం అది తొలగించుకోవాలి. దేవా, నా హృదయము నిన్ను కలిగి నిబ్బరంగా, నిన్ను కలిగి నిండుకుండవలే నీ సన్నిధితో నింపు నాయన. చాలు, నాకు ఈ లోకం వద్దు, నాకు నువ్వుంటే చాలు. గాడ్ బ్లెస్. దేవుని స్తోత్రం. దేవునికి రోషం పుట్టే పనులు మనం చేయకూడదు, దేవునికి కోపం పుట్టించే పనులు. మత్సరపడునంతగా అంటున్నాడు చూడండి, తన ఆత్మను మత్సరపడునంతగా ఆయన అపేక్షించిన. ఆయన ఎంతగా ప్రేమిస్తే మనకి ఈ మాట ఇస్తున్నాడు ఈరోజు. ఆయన ప్రేమ గల దేవుడు కనుక మనం లోకాన్ని ప్రేమిస్తే ఆయన సహించలేడు. ఆయనకు రోషం పుట్టుకొస్తుంది అన్నమాట. నా బిడ్డలు నన్ను హత్తుకోవాలి, నన్ను ప్రేమించాలి, నన్ను ఆరాధించాలి, నన్ను కలిగి ఉండాలి, నా మాట వినాలి, నాపై ఆధారపడాలి, నన్ను దిక్కుగా చేసుకోవాలి, నాకు ప్రార్థన చేయాలి, నన్ను ఆశ్రయించాలి. ఎంత ప్రేమగల దేవుని మనం కలిగి ఉన్నామండి. ఆయన ప్రేమ ఎంత అపారమైంది. అందుకే అంటాడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను, విడవకుండా నేను నీ పట్ల కృప చూపుతున్నాను. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. లోకాశలు గల లోతు చూపులకు లోబాడబోకు, హాని కల్గున్. లోకాశలు గల లోతు చూపులకు లోబాడబోకు, హాని కల్గున్. లోకమంతా సమకూర్చుకొని నీ ప్రాణంబు విడచిన ఫలితమేమి? లోకమంతా సమకూర్చుకొని నీ ప్రాణంబు విడచిన ఫలితమేమి? సిల్వదే శీఘ్రమే చూడుమికా, బలి ఆయే నీ కొరకేసుడే. ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక, ఆకాను చూపు శోకం బేగా అది నీకేలనోయి ఓ సోదరా.
ఆకాను చూపు శోకం బెగా అది నీకేలనోయి ఓ సోదరా. పోకు పపపు ధన దోపునకై కొని రాకు నీ ఇంటికి శాపంబును. పోకు పపపు ధన దోపునకై కొని రాకు నీ ఇంటికి శాపంబును. సిల్వదే శీఘ్రమే చూడుమికా బలి ఆయే నీ కొరకేసుడే. ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక. పొరుగు వారిని చూచి పొంగిపోకు ఇక పరుల క్షేమముగని కృంగిపోకు. పొరుగు వారిని చూచి పొంగిపోకు ఇక పరుల క్షేమముగని కృంగిపోకు. మరి చిన్న చూపులు చూడాబోకు మాయమైపోవు వెలిచూపు మానివేయు. మరి చిన్న చూపులు చూడాబోకు మాయమైపోవు వెలిచూపు మానివేయు. సిల్వదే శీఘ్రమే చూడుమికా బలి ఆయే నీ కొరకేసుడే. ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక. అలనాడు ఇత్తడి సర్పమును గని ఆ ఇశ్రాయేలు జీవించెగా. అలనాడు ఇత్తడి సర్పంబును గని ఆ ఇశ్రాయేలు జీవించెగా. అలాగే యేసుని చూచువారు ఇలా నిత్య జీవంబును పొందేదారు. అలాగే యేసుని చూచువారు ఇలా నిత్య జీవంబును పొందేదారు. సిల్వదే శీఘ్రమే చూడుమికా బలి ఆయే నీ కొరకేసుడే. ఆలోచించక ఆలాసింపక అటు ఇటు చూచి వెనుకాడక. యోహాను మరియా మరికొందరు సిల్వనొద్ద చేరి తిలకించినారు. యోహాను మరియా మరికొందరు సిల్వనొద్ద చేరి తిలకించినారు. మహా ఆదరణ పొందినారు. మరి వెళ్ళి ఆ ప్రభుని చాటించిరి. మహా ఆదరణ పొందినారు. మరి వెళ్ళి ఆ ప్రభుని చాటించిరి. సిల్వదే శీఘ్రమే చూడుమికా బలి ఆయే నీ కొరకేసుడే. ఆలోచించక ఆలాసించక అటు ఇటు చూచి వెనుకాడక. హల్లెలూయా. ఎవరు ఇద్దరు యజమానులకు దాసులు కాలేరు. అటు లోకం ఇటు దేవుడు. అటు దేవుని సన్నిధి ఇటు లోకాశలు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా? ఎవడు ఈ లోకమును ప్రేమించినో వాడు దేవునికి శత్రువగును. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా మన ప్రార్థనలకు జవాబిస్తున్నాడు, ఎంతగా మనతో తన సన్నిధి కాంతిని అనుగ్రహించి మనల్ని నడిపిస్తున్నాడు. మన దృష్టి ఎటుంది? నువ్వు అటు లోకం ఇటు దేవుడు అంటున్నావా? రెండు మనసులు తడబడుతున్నావా? లోకంతో నింపుకోవాలన్నా దేవుని సన్నిధితో నింపుకోబడాలా? దేవుని రాజ్యం నీతిని వెదిగితే నీకు కావలసినవన్నీ దేవుడు అనుగ్రహించడా? ఎందుకు ఈ లోకాశలు నీకు? ఎందుకు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావు? ఈ జీవితంలో దేవుడిచ్చిన ఆయుస్సు, ఆరోగ్యం, ఆనందం, అభిషేకానికి సమతుల్యం అవుతుందా నువ్వు సంపాదించుకున్న లోకాన్ని? అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములు అట్టి అనుభవం పొందాలని నేను లోకాన్ని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఐ కౌంట్ ఇట్ యాజ్ డంగ్. అంత గొప్ప మాట. ఆ యేసు ప్రభు ఆయన కాంతిలో నడుచుకోవడం ఎంత గొప్పది. ఆయన కలిగి ఉండడం ఎంత ధన్యత. ఈరోజు ఏది లేనదని నువ్వు ఏడుస్తున్నావు. దేవుడితో మాట్లాడుతున్నాడు సూటిగా. నాకు కారు లేదు, నాకు ఇల్లు లేదు, నాకు బంగారం లేదు, నాకు పట్టు వస్త్రాలు లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, పొరుగు వానికి అది ఉంది, నాకు ఇది లేదు. యేసు నావులట్టి తలంపులన్నీ కూడా బంధిస్తున్నాను దైవ సేవకురాలిగా. లవ్ గాడ్.
పైన వాటి మీదనే నీవు మనసు పెట్టుకోవాలి, భూ సంబంధమైన వాటి మీద కాదు. ఇది తాత్కాలికమైన లోకం. నిత్య రాజ్యంలోకి విశ్వాసి ప్రయత్నించాలి. అక్కడే మన ప్రవేశం. నిరంతరం ప్రభుతో ఉండబోతున్నాం. ఈ లోకంలో మనకు కావలసినవన్నీ కూడా అధికంగా అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా ఇవ్వగలడు. కానీ ధ్యాస దాని మీద ఉండకూడదు, దేవుని మీద ఉండాలి. పైనున్న వాటి మీద నువ్వు మనసు పెట్టుకోవాలి. ఈ లోకం శాశ్వతం కాదు. ఈ లోక నటన గతించిపోతుంది. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరం నిలుస్తాడు. లోకాశ, నేత్రాశ, జీవపు డంబము, శరీర ఇచ్చలు ఇవన్నీ బంధింపబడాలి. అందుకే అంటున్నాడు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. అవును, దేవుని సన్నిధి కావాలి నాకు దేవుడు అంటే చాలు. ఈ లోకంలో దేవాన్ని సన్నిధి, నీతో స్నేహము ఎంత మాధుర్యమైంది, అది ఉంటే చాలు నాయన, అన్నీ నాకు అనుగ్రహిస్తావు అని విశ్వాసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2 తలంపుల మధ్యలో తడబడే నీకు దేవుని గద్దింపు ఈరోజు కలిగింది. వ్యభిచారులారా, ఈ అడల్టరర్స్, యూ హ్యావ్ 2 మైండ్స్. అందుకే భక్తుడు ప్రార్థన చేస్తాడు, దేవా నీపై గురి పెట్టుకోవడానికి నాకు ఏకదృష్టి కలగజేయనాను. ఎంత నమ్మదగిన దేవుడు. నీకు కావలసిన ఈవులని శ్రేష్టమైన ప్రతి ఆశీర్వాదం దేవుని యొద్ద నుండి వస్తుందని తెలుసు కదా నీకు. యాకోబు 1:17 ఉంది కదా. తన బిడ్డలకు ఏదైనా కొదువ చేస్తాడా? ఏది కొదవలేదు. సింహ పిల్లలైనా లేమిగలవే ఆకలిగా ఉంటుంది. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవలేదు. కాబట్టి దేవుని వెతకాలి, దేవుని సన్నిధి కావాలి, దేవుడు కావాలి నాకు అని పవిత్రమైన కోరిక కలిగి ఉందాం. ప్రభు అని పరిశుద్ధ నామమున స్తోత్రం. ఈరోజు మా అందరితోనూ మాట్లాడినావు తండ్రి. ఓ యువర్ ప్రెజెన్స్ ఇస్ సో మైటీ. హల్లెలూయా. నీ సన్నిధి ఉంటే చాలు మాకు ఈ లోకంలో కావలసినవన్నీ నువ్వు ఇస్తానని వాగ్దానం చేసిన దేవా, నిన్ను వెతకడానికి ఉన్న జ్ఞానం మాకు దయచేయండి. ప్రభు నీకు స్తోత్రం. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో నుండి లోకాశలు తొలగించిన ఆయన దైవాత్మతో నింపుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా.
కీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభు కీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశ